మంచిర్యాల జిల్లాలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. దండేపల్లి మండలం దమ్మన్నపేట అటవీ ప్రాంతంలో అటవీశాఖ సిబ్బంది పోలీసులు భారీగా మోహరించారు. దమ్మన్నపేట అటవీ ప్రాంతంలో ఆదివాసుల గుడిసెలను తొలగించడానికి అటవీశాఖ సిబ్బంది సిద్దమయ్యారు. దీంతో ఆందోళనకు గురైన ఆదివాసులు అటవీశాఖ సిబ్బందిని ప్రతిఘటిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు డిపార్ట్మెంట్. మమ్మల్ని ఎందుకు ఆపుతున్నారు? అఘాయిత్యం చేయబోతున్నారా? మరి మీరు చేసే డ్యూటే కదా మేము చూపించేది. మీరు ఏం చేస్తారో అదే చూపెడతాం. ఏం మార్పింగ్లు ఏ వీడియోలు ఉండేవి మా దగ్గర. మీకు మేము చెప్పేది ఏంటిదంటే మాకు చేసిన డ్యూటీ ఎవరు కూడా ఒక్కరు కూడా లోపలికి జర్నలిస్ట్ ఆపమని చెప్పిరా? ఎవరిని లోపలికి కానీ చెప్పేట్లా మాట జర్నలిస్టులను కూడా ఆపమన్నారు. సార్ చెప్పిన మీకు అట్లా ఇట్లా ఎవరిని రానియద్దు అని చెప్పేసి ఏమన్నా ఉందా? చూపించండి ఒకసారి. లేకపోతే ఫోన్ చేయరా? ఫోన్ చేయరు, మీరు ఫోన్ చేసి మాట్లాడండి. రిపోర్టర్లు వచ్చినా చెప్పు. రిపోర్టర్లు వచ్చారు. మంచిర్యాల జిల్లాలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. దండేపల్లి మండలం దమ్మన్నపేట అటవీ ప్రాంతంలో అటవీశాఖ సిబ్బంది పోలీసులు భారీగా మోహరించారు. దమ్మన్నపేట అటవీ ప్రాంతంలో ఆదివాసుల గుడిసెలను తొలగించడానికి అటవీశాఖ సిబ్బంది సిద్దమయ్యారు. దీంతో ఆందోళనకు గురైన ఆదివాసులు అటవీశాఖ సిబ్బందిని ప్రతిఘటిస్తున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. అరుణ్, ఇక్కడ దమ్మన్నపేట అటవీ ప్రాంతంలో అయితే అక్కడ ఉన్న ఆదివాసుల గుడిసెలను తొలగించడానికి అటవీశాఖ సిద్దమైనట్టుగా తెలుస్తుంది. సో అక్కడ ఆదివాసులు ఏమంటున్నారు? రైట్ శాలిని, మంచిర్యాల జిల్లా దండపల్లి మండలం దమ్మన్నపేట అటవీ ప్రాంతంలో కూడా ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. ముఖ్యంగా కూడా గత కొన్ని నెలల నుంచి కూడా 50 ఆదివాసీ కుటుంబాలు కూడా దమ్మన్నపేట అటవీ ప్రాంతంలో కూడా గుడిసెలు వేసుకొని కూడా నివసిస్తా ఉన్నారు. ఇక ఏదైతే ఆ గుడిసెలను తొలగించడానికి కూడా భారీగా కూడా దాదాపు 200 మంది పోలీసులు, ఏదైతే అటవీశాఖ సిబ్బందితో పాటు పోలీసులు కలిసి కూడా సుమారు 200 మంది కూడా ఉదయం 6 గంటలకే కూడా అటవీ ప్రాంతానికి, దమ్మన్నపేట అటవీ ప్రాంతానికి చేరుకొని కూడా ఆదివాసుల గుడిసెలు తొలగించడానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో కూడా ఆదివాసులు కూడా ప్రతిఘటించారు. ఇక ఈ నేపథ్యంలోనే కొంత వాగ్వివాదం చోటు చేసుకున్న నేపథ్యంలో కూడా ఏదైతే అక్కడ ఉన్నటువంటి గత కొన్ని రోజుల నుంచి కూడా ఈ సమస్య తలెత్తుతోంది. అయితే నిన్న కొంతమంది అటవీశాఖ అధికారులు అక్కడికి గుడిసెలను తొలగించడానికి వెళ్ళినటువంటి క్రమంలో కూడా ఒక అటవీశాఖ అధికారిపై కూడా ఆదివాసులు దాడి చేసిన ఈ దాడి నేపథ్యంలోనే కూడా ఉద్రిక్త నెలకొన్నది. ఇక దీనికి సంబంధించి కూడా ఇవాళ మొత్తం గుడిసెలను కూడా తొలగించేటువంటి ప్రయత్నం చేస్తే కూడా ఏదైతే లా అండ్ ఆర్డర్ సమస్య తలెత్తేటువంటి అవకాశం ఉందని కూడా ఉన్నత స్థాయి అధికారులు, పోలీసులు కూడా హెచ్చరించిన నేపథ్యంలో కూడా ఏదైతే అటవీశాఖ అధికారులు అక్కడి నుంచి కూడా వెనుదిరిగినట్టు మనకు సమాచారం వస్తున్నది. ముఖ్యంగా కూడా ఏదైతే నిన్న కారం చల్లి అటవీ శాఖ అధికారులపై దాడికి పాల్పడినటువంటి 14 మంది మహిళలను కూడా అరెస్ట్ చేసి కూడా దండపల్లి పోలీస్ స్టేషన్ తరలించి కూడా అలానే అయితే అరెస్ట్ పోలీస్ స్టేషన్ వచ్చినటువంటి పరిస్థితుల్లో ఇప్పటికే కూడా ఆదివాసీ సంఘాల నాయకులు కూడా ఒకరికొకరు కూడా పోలీస్ స్టేషన్ చేరుకుంటారు. ఖచ్చితంగా ఏదైతే ఆదివాసులపై కూడా అటవీశాఖ అధికారులు జులుం చేయడం సరికాదు అంటున్నారు. ముఖ్యంగా 14 మంది మహిళలను అరెస్ట్ చేయడం అయితే సరికాదు అంటున్నారు. ఇప్పటికైనా కూడా ఆదివాసీ మహిళలను బేషరతుగా విడుదల చేయాలి, లేదంటే కూడా ఖచ్చితంగా మేము అందరం కూడా ఆందోళన చేయడానికి సిద్ధమైతే వాళ్ళు హెచ్చరిస్తున్నారు. ఇదే నేపథ్యంలో కూడా ముఖ్యంగా కూడా ఏదైతే పోలీసులందరూ కూడా ఇప్పటికీ కూడా వెనుదిరుగుతున్నటువంటి పరిస్థితి అయితే కొనసాగుతా ఉన్నది. శాలిని, రైట్, థ్యాంక్ యూ అరుణ్.